హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 30%తో మధ్యంతర భృతి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ముఖ్యంగా 30% మేర మధ్యంతర భృతి, ఐఆర్ డిమాండ్ మరియు ఉద్యమ కార్యాచరణపై యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు గారు చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాలు ఇప్పుడు తెలుసుకుందాము. మొదటగా 30% మేర మధ్యంతర భృతి, ఐఆర్ డిమాండ్. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం వెంటనే 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం తన హామీకి కట్టుబడి ఉంటే ఆలస్యం చేయకుండా ఈ ప్రకటన చేయాలని కోరారు. రెండవది పీఆర్సీ కమిషనర్ నియామకం. కొత్త పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్ను నియమించాలని కోరారు. మంత్రుల కమిటీ ముఖ్యమంత్రితో చర్చించి ఈ యొక్క ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మంత్రుల కమిటీ చర్చలపై అసంతృప్తి. ఇటీవల ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ జరిపిన చర్చల్లో ఎటువంటి స్పష్టమైన హామీ రాలేదని, దీనివల్ల ఉద్యోగుల అసహనం పెరుగుతోందని అయితే పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చినా సరే ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లేదని వారైతే విమర్శించారు. తర్వాత ఆగస్టులో ఉద్యమ హెచ్చరిక. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించని పక్షంలో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో దశలవారీగా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టుగా హెచ్చరించారు. తర్వాత ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు. ప్రభుత్వం నిర్వహించబోయే ప్రత్యేక టెట్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సిలబస్లో కొంత మినహాయింపు ఇవ్వాలని కోరారు. వారు బోధించే సబ్జెక్టుల నుండే పరీక్షలు నిర్వహించేలాగా సిలబస్ను రూపొందించాలని కూడా ఈ మేరకు డిమాండ్ చేశారు. మొత్తానికి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వైఖరిని వీడాలని, లేని పక్షంలో ఐక్య పోరాటాల ద్వారా తమ హక్కులను సాధించుకుంటామని యూటీఎఫ్ ఈ మేరకు స్పష్టం చేసింది.